వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. నరసన్నపేటలో ఇంటర్మీడియట్ పరీక్షలు పోలీసుల పర్యవేక్షణలో ఎటువంటి అవకతవకలు లేకుండా సజావుగా కొనసాగుతున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని, విద్యార్థులు ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురాకుండా పోలీసులు తనిఖీలు చేసి వారిని పరీక్షా కేంద్రాలకు తరలిస్తున్నారని ఎస్ఐ వి గణేష్ తెలిపారు. ఈ చర్యల ద్వారా పరీక్షల పవిత్రతను కాపాడేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. తమ కుమారుడు తౌషిక్ మృతికి న్యాయం చేయాలని కోరుతూ తల్లిదండ్రులు అసెంబ్లీ గేటు 2 వద్ద ఆందోళన చేశారు. సింగరాయకొండ మండలంలోని ఒక కోచింగ్ సెంటర్ విద్యార్థి అయిన తౌషిక్ ను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వారు ఆరోపించారు. 5 నిమిషాల ముందు నవ్వుతూ మాట్లాడిన తమ అబ్బాయిని చంపేశారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యం, విద్యాశాఖ, పోలీసు యంత్రాంగం కుమ్మక్కై కేసు నీరుగారుస్తున్నారని వారు ఆరోపించారు. రఘురామకృష్ణంరాజు సిఐడి కస్టడీ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ నేడు గుంటూరు సిసిఎస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. విజయనగరం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ కొనసాగనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై ప్రభుత్వం దర్యాప్తును వేగవంతం చేసింది. కపిలేశ్వరపురం నుండి అంగర వెళ్లే ప్రధాన రహదారి సుమారు 3 కిలోమీటర్ల మేర గుంతలమయంగా మారిందని, తడి ఇసుక లారీలు రాకపోకలు సాగించడంతో రోడ్డంతా బురదగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రయాణికులు ఆరోపించారు. అధికారులు కనీసం గుంతలు పూడ్చే చర్యలు కూడా చేపట్టడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేపట్టి తమను ఈ నరకం నుంచి కాపాడాలని వారు కోరుతున్నారు. నరసన్నపేట మండల కేంద్రంలోని శ్రీరామ గీతా మందిరంలో ఫల్గుణ మాసం ఉత్తర నక్షత్రం సందర్భంగా లక్ష్మీ అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని లక్ష్మీ సహస్రనామ పారాయణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. ప్రధాన అర్చకులు పీసపాటి సూరిబాబు మాట్లాడుతూ అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి అనంతరం పారాయణం కొనసాగించినట్లు తెలిపారు. కార్యక్రమం చివరిలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. తుని నియోజకవర్గంలో అంగన్వాడీ భవనాల నిర్మాణం కోసం 3 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే యనమల దివ్య అసెంబ్లీలో కోరారు. గత ప్రభుత్వంలో నిధులు డ్రా చేసినా భవనాలు పూర్తి చేయలేదని ఆమె విమర్శించారు. అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేయడానికి నిధులు ఇవ్వాలని మంత్రికి విన్నవించారు. ఈ నిధులతో చిన్నారులు, గర్భిణులకు మెరుగైన వస్తువులు లభిస్తాయని పేర్కొన్నారు. ముదిగుబ్బ మండలంలో 22A నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించాలని సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మండల తహసీల్దార్ మహేశ్వర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. 2018 నుంచి పాత పట్టా భూములు నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. నెల కిందట మంత్రి, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. ప్రతిపాడు గ్రామం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ రాష్ట్ర రైతు విభాగం మీడియా కోఆర్డినేటర్ గింజపల్లి వెంకటేశ్వరరావు కూటమి నేతలతో కలిసి పంపిణీ చేశారు. సుమారు 9 లక్షల రూపాయల చెక్కులను బాధిత కుటుంబాలకు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు మండల తెదేపా పార్టీ అధ్యక్షులు గింజపల్లి శివరాం ప్రసాద్, సర్పంచుల సంఘం అధ్యక్షులు కల్లూరి శ్రీనివాసరావు లబ్ధిదారులు పాల్గొన్నారు. నరసన్నపేట మండలం దూకులపాడు గ్రామంలో గ్రామదేవత అమ్మవారి ఆలయ నిర్మాణానికి సర్పంచ్ అల్లు అసిరనాయుడు దంపతులు పురోహితుల వేద మంత్రాలతో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి గ్రామస్తులంతా నిధులు సమకూర్చుకొని నిర్మాణం చేపట్టనున్నట్లు సర్పంచ్ అసిరనాయుడు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి మండలం మారేడుమిల్లి గ్రామంలో వినాయక గుడి నుండి కాఫీ పిక్కల కేంద్రం వరకు మండల ప్రజా పరిషత్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎంపీపీ సార్ల లలిత కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు నాణ్యతగా ఉండాలని, సిమెంట్ రోడ్లు లేని గ్రామాల్లో కూడా త్వరలో రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.